నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. యంగ్ అండ్ డైనమిక్ పొలిటీషియన్లో డాక్టర్ పర్ణికా రెడ్డి ఒకరు. తాత తండ్రిల ఆశయం కోసం డాక్టర్ చదివింది. మొన్నటి వరకు ఒక వైద్య విద్యార్థిని మాత్రమే. ఇప్పుడు ఆమె నారాయణపేట ప్రజాప్రతినిధి కూడా. రోగుల ప్రాణాలను కాపాడే వైద్యురాలుగా, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేగా, భావి పౌరుడిగా తీర్చిదిద్దేబో తల్లిగా ఈ బాధ్యతలన్నింటినీ సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న పర్ణికా రెడ్డి రియల్ స్టోరీ మీకోసం. చిట్టెం పర్ణికా రెడ్డి 1993లో హైదరాబాద్లో చిట్టెం వెంకటేశ్వర రెడ్డి, లక్ష్మీ దంపతులకు జన్మించింది. పర్ణికాకు అభిజయ్ రెడ్డి అనే సోదరుడు కూడా ఉన్నారు. ఆమె 2016లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి ఎంబీబీఎస్ పూర్తి, భాస్కర వైద్య కళాశాలలో పీజీగా పనిచేసింది. ఇక పర్ణికా భర్త పేరు విశ్వజిత్ రెడ్డి, యూరోలజిస్ట్. వీరికి అయాన్స్ రెడ్డి అనే బాబు కూడా ఉన్నారు. పర్ణిక చదువులోనూ ఆటల్లోనూ ముందున్నారు. జాతీయ స్థాయిలో స్కేటింగ్, రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలలోనూ పాల్గొన్నారు. ఈమె తన భర్తతో కలిసి నారాయణపేట ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇలాంటి సమయంలోనే ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే పర్ణికాది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఈమె తాత మక్తల్ మాజీ ఎమ్మెల్యే దివంగత చిట్టెం నర్సిరెడ్డి. ఈయనకు ఎమ్మెల్యేగా మంచి పేరుంది. స్పీకర్గా కూడా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న డీకే అరుణ కూడా పర్ణికాకు మేనత్త అవుతుంది. 2005 నక్సలైట్ల కాల్పులో అప్పటి మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి, ఆయన తనయుడు అప్పటి యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి మరణించారు. ఆ సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో నర్సిరెడ్డి పెద్ద కుమారుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థిగా రాజకీయ అవకాశం ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం చిట్టెం వెంకటేశ్వర రెడ్డి సతీమణి లక్ష్మికి ఆర్జీఓగా ఉద్యోగం కల్పించింది. అప్పటి నుంచి మక్తల్ నియోజకవర్గ కేంద్రంగానే రామ్మోహన్ రెడ్డి రాజకీయాలు కొనసాగిస్తున్నారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో నారాయణపేట నియోజకవర్గం ఏర్పాటైనప్పటికీ రామ్మోహన్ రెడ్డి మక్తల్ నియోజకవర్గాన్ని రాజకీయ క్షేత్రంగా ఎంచుకున్నారు. 2009లోనూ అక్కడి నుంచే పోటీ చేశారు. ఇదే సమయంలో సమాంతరంగా వెంకటేశ్వర రెడ్డి భావమరిది కుంభం శివకుమార్ రెడ్డి నారాయణపేట నియోజకవర్గాన్ని ఎంచుకొని బావ వెంకటేశ్వర రెడ్డి పేరున విద్యా, వైద్య, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. దివంగత ఇద్దరు నాయకులు వర్ధంతులు, జయంతులతో పాటు ఇతర దినోత్సవాలు, పాఠశాలల వార్షికోత్సవాలు, ప్రారంభోత్సవాల్లో పుస్తకాల పంపిణీ, వైద్యం కోసం సహాయాలు, క్రీడా పోటీలకు స్పాన్సర్స్గా వ్యవహరిస్తూ వెంకటేశ్వర రెడ్డి అనుచర వర్గాన్ని శివకుమార్ రెడ్డి కొనసాగిస్తూ వస్తున్నారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన శివకుమార్ రెడ్డి ఇక్కడ ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సుంకి రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో శివకుమార్ రెడ్డి టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ తర్వాత 2018లో ఆయనకు కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో బీఎల్పీ పార్టీ నుండి రైతు నాగలి గుర్తుపై పోటీ చేసి ద్వితీయ స్థానంలో నిలిచారు. ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఆయనపై వేటేసిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల సమయంలో తిరిగి పార్టీలోకి చేర్చుకొని డీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టింది. అనంతర పరిణామాల్లో ఆయనకు డీసీసీ పీఠం దూరమైంది. ఇదే సమయంలో 2019 నుంచి దివంగత వెంకటేశ్వర రెడ్డి తనయుడు అభిజయ్ రెడ్డి సైతం తరచూ నియోజకవర్గంలో తిరుగుతూ పార్టీ కార్యక్రమాల్లో, యువజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలకు 3 నెలల ముందు 2023 జూన్ 2 తన పొలిటికల్ ఎంట్రీని ప్రకటించింది. ఇది అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. అయితే మొదట పర్ణిక తన మామయ్యకు మద్దతుగా ప్రచారం చేస్తామని చెప్పింది. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం పర్ణికాని నిలబెడితే గెలుపు పక్కా అని భావించి 2023 ఎన్నికల్లో టికెట్ ఇచ్చింది. తాతయ్య, నాన్న, మావయ్య వీళ్ళంతా నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజానాయకుల్లా పనిచేయడం చూస్తూ పెరిగిన పర్ణికాకు ప్రజాక్షేత్రం కొత్తేవి కాదు. ఎన్నికల ప్రచార సమయంలో చాలా గ్రామాల్లో కొన్నేళ్లుగా పరిష్కారానికి నోచుకొని ఎన్నో సమస్యలను గుర్తించింది. కొద్ది రోజుల్లోనే ప్రజలను తమ వైపు తిప్పుకుంది. ఈ విధంగా పర్ణికారెడ్డి నారాయణపేట నియోజకవర్గం నుంచి 2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి ఎస్ రాజేందర్ రెడ్డిపై 7,951 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. అయితే గెలిచాం కదా ఇక రిలాక్స్ అవుదాం అనుకోలేదు పర్ణిక. నారాయణపేటలో పలు అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రతిపాదించడానికి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఇంజనీరింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీ, వెటర్నరీ కాలేజీ స్థాపన మరియు
కేవలం 6 నెలల్లోనే 4,000 కోట్ల INR విలువైన ఇతర అభివృద్ధి పనులు ఆమె ప్రధాన ప్రతిపాదనలో ఉన్నాయి. నారాయణపేట అభివృద్ధి మరియు అభ్యున్నతికి పర్ణికారెడ్డి నిబద్ధత ప్రభుత్వంతో ఆమె క్రియాశీలకంగా వ్యవహరించడంలో స్పష్టంగా కనిపిస్తుంది. నియోజకవర్గంలో మార్పు తీసుకురావడానికి ఉద్దేశించిన కార్యక్రమాలలో ఆమె చురుగ్గా పాల్గొంటూ ముందుకు సాగుతున్నారు. మౌలిక సదుపాయాలు, విద్య మరియు సంక్షేమ కార్యక్రమాలపై ఆమె దృష్టి కేంద్రీకరించింది. ఆమె నియోజకవర్గాల జీవితాలను మెరుగుపరచడంలో ఆమె అంకిత భావాన్ని హైలైట్ చేస్తుంది. పర్ణికారెడ్డి అసెంబ్లీకి అడుగుపెట్టగానే ఆమె వృత్తిపరమైన నైపుణ్యం మరియు బలమైన రాజకీయ వారసత్వాన్ని తనతో తీసుకువస్తుంది. నారాయణపేట ప్రజలకు సేవ చేయడంలో ఆమె అంచలమైన నిబద్ధతకు డాక్టర్ నుండి ఎమ్మెల్యేగా ఆమె ప్రయాణం ఒక నిదర్శనం.